పక్కల కూర్చొని పక్కదాలుగా పెట్టి పోయిండట. అగో సినిమాల నిర్మాత దిల్ రాజు వ్యవహారం గట్లనే ఉన్నదంటురు జనాలు. ఆంధ్రోలు సినిమాలకు వైబిస్తారు, తెలంగాణోళ్లకు కళ్ళు మటన్ ఉంటే చాలు అని కారు కూతలు కూసి మందితోటి సొట్లు పెట్టించుకుంటుండు. నిజంగానే తెలంగాణోళ్లకు కళ్ళు మటన్ తప్ప ఇంకోటి ఉండదా? మీరే కామెంట్లలో పెట్టాలి. చింతకాయలు అమ్మేటోనికి సిరిమానం వస్తే అంకర్ టింకర్ ఉన్నాయి ఇయ్యం కాయలు అన్నాడట. అగో దిల్ రాజయ్య వ్యవహారం గట్లనే ఉందంటారు నెటిజన్లు. తెలంగాణలకు సినిమా చూసుడు రాదట, తెలంగాణలో సినిమాలకు వైబ్ రాదట, ఆంధ్రోళ్ళు సినిమాలకు వైబ్ ఇస్తారట. నీ మాటకే వద్దామయ్యా వెంకటరాజు. నువ్వు తీసిన మొదటి దిల్ సినిమాను హిట్ చేసింది ఎవలు? ఏ సినిమాలకైనా ఎక్కువ కలెక్షన్లు వచ్చే నైజంలా పెద్ద డిస్ట్రిబ్యూటర్ గా నిన్ను నిలబెట్టింది ఎవలు? నువ్వు తీసిన ఫిదా సినిమాను హిట్ చేసింది ఎవలు? అంతేందుకయ్యా, నువ్వు మొన్నట్లా తీసిన బల్గం సినిమాకు బండ్లు కట్టుకొని పోయి చూసింది ఎవలు? ఊరూర కింద పరదలు వార్చుకొని బల్గం సినిమా చూసిందెవలు? తెలంగాణోళ్ళు వైబియకుంటేనే నీ సినిమాలు హిట్ అయినాయి ఆ పటేలా. తెలంగాణోళ్ళు సినిమాలంటే ఇష్టపడతారు, కానీ నువ్వు చెప్పినట్టు బొచ్చే గద్దుకొని ఆ హీరో ఈ హీరో అని బట్టలు చింపుకోరు. ఇంట్లో అయ్యవల జేబులలో పైసలు తెచ్చి సినిమాలకు దలగబెట్టరు. గుళ్ళె ఎంత మంచిగా పాట పాడినా హారతి పళ్ళంలో షిల్లర్నే వేస్తారన్నట్టు నువ్వెన్ని వందల వేల కోట్లతోటి సినిమా తీసినా 100 రూపాయల టికెట్ పెట్టే సినిమా చూస్తారని యాది పెట్టుకోవాలి. అంతేగాని సినిమేషగాళ్ళ కోసం జనాలు ఎగవాడొస్తలేరని అనుడు మీ మందబుద్ధే అవుతుందని మస్తు సొట్లు పెట్టిండు దేశపతి సీన్ అన్న. నీకు అంతగానం వైబ్ రావాలంటే మరి ఆ కళ్ళు కాంపౌండే పెట్టుకోపోయినావు, ఇంకింత ఎక్కువ వైబ్ వచ్చేది అని చురుకులు అంటించిండు. దిల్ రాజు అని ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వ్యక్తి కాదాయన. ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజలకు అండదండగా నిలబడ్డ వ్యక్తి కాదు. ఆయన కూడా నిజామాబాద్లో మాట్లాడుతూ తెలంగాణ కల్చర్ను అవమానించాడు. ఆయనకు ఆంధ్రాలో సినిమా విడుదల చేస్తే వైబ్ ఉంటుందట, తెలంగాణలో విడుదల చేస్తే వైబ్ ఉంటలేదట. అయితే తెలంగాణలో సినిమాలు మానుకోని ఆయన దిల్ రాజు, నువ్వు సినిమాలు మానుకొని కళ్ళు మాంసం దుకాణం పెట్టుకో, ఇక్కడ కూడా నీకు వైబ్ ఉంటుంది. నీకు కావాల్సింది వైబ్ కదా, ఇక్కడ సినిమాలకు వైబ్ ఉండదు అంటున్నావు కదా. సినిమా వ్యాపారం ఇక్కడ మానుకో. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వాళ్ళ టికెట్ల రేట్లు పెంపుదల, నైజాంలో టికెట్ రేట్లు పెంచడానికి అనుకూలంగా ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నావు దిల్ రాజు గారు? మన సినిమాలల్ల హీరోలను సింహాలతోని ఉరికే చిరుతపులలతో చూపిస్తుంటే టాకీస్ల టాపులు లేచిపోయే రేంజ్లో సీటీలీని వస్తాయి. కానీ ఆయనతో ఈ వీడియోని చూస్తే రేపు ఎవరన్నా హీరోలుండి సింహాలతోని పోల్చుకుంటా సీన్లు రాస్తే ఎట్లా కానొస్తున్నాం మీకు అంటారు కావచ్చు. అట్లుంది మరి అన్న చేసిన పని. అది సింహం అనుకుండా లేకుంటే బర్రెనో కుక్కనో అనుకుంటుండా? ఏ చూ కటే అన్నట్టే దగ్గరికి పోయి మరి ఎలా కొడుతుండు. రైలు పట్టాల మీదకి వచ్చిన సింహాన్ని ఫారెస్ట్ గార్డ్ ఎలగొట్టిన తీరు చూసి పర్షాన్ అయితుర్రు జనాలంతా. గుజరాత్ లో భావ్నగర్ కాడ అయింది కథ. మరి రోజు సింహాలని పులులను చూసి ఆయనకు భయం పోయిందో లేకుంటే తెల్లారులేస్తే మొక్కలు చూసుకునేటోళ్ళము మాకు పగల్ పంచాలు ఏమున్నాయి అనుకుండో గాని ఇగో ఇట్లా దగ్గరికి పోయి దాన్నే భయపెట్టిండు. మరి తోటి జీవాలు కానొస్తేనే పంజాబలం చూపియకుంటూ కోదు సింహము. అసోంటిది మనిషి వచ్చేలా కొడుతుంటే ఈయనతోని నాకెందుకు అన్నట్టు సైలెంట్ గా సైడ్కు పోతుందంటే ఇంత సాధు జంతువు అయిందా లేకుంటే వీగనిజం ప్రాక్టీస్ చేస్తుందా అనుకుంటా కామెంట్లు వేస్తుర్రు కొందరు.